గంగా, నానమ్మకంతా చెప్పేశావా నువ్వు? చెప్పవే. అంతా చెప్పేసినప్పుడు నా పేరు కూడా ఎందుకు చెప్పలేదు నువ్వు నానమ్మకి? నేను చెప్పిన వెంటనే నువ్వు ఇరుక్కుపోయేవాడివిగా. ఎవరినైనా మోసం చేసే అలవాటు లేదు నాకు. నేను కూడా ఎవరిని మోసం చేయలేదు. నేను కూడా అంతా చెప్పేస్తాను నానమ్మకి. తప్పు నీది కాదు, నేను చేశానని. అవును, నిజంగానే అంతా చెప్పేస్తా నేను. ఎలా నమ్మడం? నువ్వు చెప్పేసుంటే ఉపవాసం చేయక్కర్లేదని అమ్మగారు నాతో చెప్పుండేవారు కదా. ఉపవాసమా? అవును, అది కూడా అంత తేలికైనది కాదు. సుధాపిన్నమ్మ చెప్పిన ప్రకారం అది చాలా కఠినమైనదట. అదేగా అమ్మగారు నాకు విధించిన శిక్ష. కానీ ఇప్పుడు ఆవిడకి నిజం చెప్పేస్తానుగా, తప్పు నువ్వు చేయలేదు నేను చేస్తానని. చూస్తూ ఉండు, ఆవిడ నీ చేత ఉపవాసం చేయించదు. సాగర్ అంటుంది నిజమే. అత్తయ్య గారు నిన్ను క్షమించడానికి సిద్ధపడ్డారు, కానీ అందుకు ఒక షరతు పెట్టారు. గంగా ఆవిడ్ని క్షమాపణ అడగాలన్నారు. కానీ నేను అసలు ఆ దొంగతనమే చేయలేదే. నేను అసలు ఆ సమోసాలు తినేలేదే. క్షమాపణ ఎందుకు అడగాలి? అవును మమ్మీ, గంగా అసలు ఏమీ చేయలేదు. తనెందుకు సారీ చెప్పాలి? మీ ఇద్దరికీ తెలుసు కదా నానమ్మ కోపం ఎలాంటిదో. ఒకసారి గనక ఆవిడ కోపం వచ్చిందంటే ఎవరేం చెప్పినా లెక్క చేయరు. నేను ఆవిడని ఎంతో బతిమలాడాను గంగని క్షమించండి అని. ఆవిడేమన్నారంటే సూర్యాస్తమయం తర్వాత తినకూడదని నేను చెప్పినా కూడా తను తినకుండా ఉండలేదు కదా అని. ఇలా చేసినందుకైనా నువ్వు ఆవిడ్ని క్షమాపణ అడగాలి. అయితే వితంతువులు సూర్యుడు అస్తమించిన తర్వాత ఏమీ తినకూడదని మీరు నమ్ముతారా? మీరు గనక ఇది సరైందే అంటే నేను వెనువెంటనే వెళ్ళి అమ్మగారిని క్షమాపణ అడుగుతాను. గంగా, ఒకవేళ ఇది సరైంది కాకపోవచ్చు. అయినా తల్లి, అత్తయ్య గారు అడుగుతున్నప్పుడు క్షమాపణ అడగొచ్చు కదా. అప్పుడు నువ్వు శిక్ష నుంచి తప్పించుకోవచ్చుగా. శిక్ష తప్పించుకోవడానికి చేయని తప్పుకి ఎందుకు క్షమాపణ అడగాలి నేను?